ఏపీలో వార్డు వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వార్డు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు వార్డు వాలంటీర్లను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ప్రతి నెల ఇంటి వద్దనే పింఛన్ అందజేస్తామని ప్రకటించింది. అయితే ఈ వ్యవస్థపై సమీక్షించాలని, త్వరలో చేపడతామని తెలిపింది. అలాగే శాఖల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. కాగా జగన్ ప్రభుత్వం వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇంటి వద్దనే పింఛన్ నగదును అందజేసింది. అయితే వార్డు వాలంటీర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ప్రతిపక్షం టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని హెచ్చరించారు. అయితే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులు పింఛన్ నగదు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల ద్వారా పంపిణీ చేయడంతో పలువురు లబ్ధిదారులు మృత్యువాత పడ్డారు. దీంతో తాము అధికారంలోకి వస్తే పింఛన్దారులకు ఇంటివద్దే నగదు అందజేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలు ఘన విజయం సాధించారు. అధికారం చేపట్టడంతో వార్డు వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన చేశారు.